నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్లో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్లాట్లో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్, సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. డెఫినెట్లీ మేము హైకోర్టుకి వెళ్ళి ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు, ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు, హైప్ తీసుకురావద్దు. ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్లో అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి కానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. చనిపోవడానికి కారణమవుతున్న గవర్నర్గా ఈ సినిమాను ఆపివేయాలని చెప్పి మేము హైకోర్టును ఆశ్రయిస్తాం త్వరలో. అండ్ ఎఫ్ఐఆర్ చేసి అల్లు అర్జున్ను ఆయన టీంను రిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు తిరుపతి వర్మ, అడ్వకేట్. వైఫల్యం అల్లు అర్జున్ గారిదే. ఎందుకంటే వితౌట్ ఇంటిమేషన్ జనసంచారం అంటే ఆర్టీసీ క్లాస్ రూమ్లో, షాపింగ్ కాంప్లెక్స్, కాలేజీలు అంటే స్కూల్స్ ఇవన్నీ ఉన్న చోట అంటే వితౌట్ ఇంటిమేషన్ జనసంచారం ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఆర్టీసీ క్లాస్ రూమ్లో చాలా జనాలు ఉంటారు. ఆ జనాలకు వచ్చి మళ్ళీ సినిమా టైంలో వచ్చి అందరిని డిస్టర్బ్ చేసి అంటే చనిపోవడానికి కారణమైన అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు సినిమా వాళ్ళు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వకుండా వచ్చి అంటే పోలీసు అంటే ఈ ప్రజలను ఈ పబ్లిక్ను గ్యాదరింగ్ ప్లేస్లో వచ్చి అంటే చిల్లర చేయడం వల్ల ఇది చనిపోవడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అని చెప్పి మేము భావిస్తున్నాం. బెనిఫిట్ షో వల్ల లాభాలు ఎవరికి? బెనిఫిట్ షో వల్ల వాళ్ళు హైప్ తీసుకొని ఆ సినిమాని క్రేజ్ పెంచుకోవడం. ఎందుకంటే దానివల్ల ఒక మెసేజ్, ఒక యూత్కు విద్యార్థులకు ఒక మెసేజ్ ఇవ్వాలి. దానివల్ల వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. దీనివల్ల నష్టం ఉంది. ప్రజలారా మీ ప్రాణాలు కాపాడుకోండి. ఈ ప్రీమియర్ షోలతో వెళ్ళి సినిమా షోకి వెళ్ళి ఏదో మీరు ప్రేమతో వాళ్ళతో వెళ్తే వాళ్ళు మిమ్మల్ని కనీసం ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా అల్లు అర్జున్ స్పందించకపోవడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ సినిమాలు మనం అభిమానిస్తున్నారు, మీరంతా అభిమానిస్తున్నారు, కానీ వాళ్ళు మీ అభిమానాన్ని వాళ్ళు చూరగొట్టలేరు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అంటే సినిమా చూసే వాళ్ళు కానీ భావిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఒక ప్రేక్షకులాగా అభిమానులుగా మీరు వాళ్ళు భావించట్లేదు. వాళ్ళ అభిమానాన్ని మీరు చూరగానే కానీ ఈ ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దని చెప్పి మేము ప్రజలకు వేడుకుంటున్నాం. అల్లు అర్జున్ ఇప్పటివరకు స్పందించకపోవడం దౌర్భాగ్యం. ఎందుకంటే ఆయనకు డబ్బుల మీద ధ్యాస ఉంది కానీ ప్రజల మీద ధ్యాస లేదు, ఫ్యాన్స్ మీద ధ్యాస లేదని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.